అయిపోతుంది. సో దివి గారు, మీరు సంపాదించడం స్టార్ట్ చేశాక మదర్స్ డే చాలా వచ్చుంటాయి. సో మరి మీ మదర్ కి ఇచ్చిన బెస్ట్ గిఫ్ట్ ఏంటి? మదర్స్ డే కి అని కాదు, లాట్ ఆఫ్ థింగ్స్ నేను మా మమ్మీకి చాలా చేసి అవి చెప్పుకుంటే చాలా చిన్నగా అయిపోతాయి. దే ఆర్ నథింగ్. సో చాలా చేసా కూడా పెద్ద వర్డే అంటే మా మమ్మీ హ్యాపీగా ఉంటే చాలు. తను హ్యాపీ ఉండడానికి తన సపోర్ట్ ఫుల్. ఏది బెస్ట్ గిఫ్ట్ ఏముంది దివి మీకు ఇచ్చిన బెస్ట్ గిఫ్ట్ ఏముంది? దివి నాకు పుట్టడమే నాకు ఇలాంటి అందమైన అమ్మాయి. ఓకే, నేను ఏదో జన్మలో పుణ్యం చేశాను, అందుకే అంత అందమైన అమ్మాయి అని నేను అనుకుంటాను. ఓకే, ప్రౌడ్ గా ఫీల్ అవుతుంటారా దివిని చూసి? చాలా ప్రౌడ్. మా బాబు కూడా అంతే. మా బాబు కూడా చాలా అందంగా ఉంటాడు, చాలా హైట్ గా ఉంటాడు. నేనే మా ఇంటికి పొట్టిగా ఉంటాను. ఓకే, మా మమ్మీకి ఏదో ఈ వాచ్ నేను గిఫ్ట్ ఇచ్చాను, ఈ బ్యాంగిల్స్ నేను ఇచ్చిందేనా, ఈ బ్యాంగిల్స్, ఈ శారీ నేను గిఫ్ట్ ఇచ్చాను. సో ఆల్మోస్ట్ మా మమ్మీకి ఏం కావాలంటే, మా డాడీ కన్నా అంత కొనివనేమో, మా మమ్మీకి ఏం కావాలంటే అది. సో అది మదర్స్ డే అనే కాదు, అది ఆమె బర్త్డే అనే కాదు, అసలు మిగతా రోజులు కూడా సేమ్. ఎవ్రీ డే మదర్స్ డే మీకు అంటే ఈ రోజే స్పెషల్, ఈ రోజే ప్యాంపరింగ్, ఈ రోజే కేరింగ్ అలా ఏం కాదు. ఎప్పుడు ఒకేలాగా. ఇప్పుడు ఈ మొన్న రీసెంట్ గా మా మదర్ కి ఇంట్లో వర్క్ పనోళ్ళు ఎవరు లేరు, మాకు ఇష్టం ఉండదని చెప్పింది కదా. వీళ్ళిద్దరు టార్చర్ తట్టుకోలేక మా మమ్మీ మా డాడీ ఇద్దరు పని ఒకరి పైన ఒకళ్ళు రోబో కనిపించింది. సో అది క్లీన్ చేసేస్తుంది ఇల్లంతా. సో వీళ్ళిద్దరు కష్టపడకుండా హ్యాపీగా ఉంటే చాలు. సో మరి ప్రతి మదర్ కి ఏం చెప్తారు దివి గారు? మదర్స్ కి మనం ఏం చెప్తాము, మదర్స్ ఆర్ ఆల్వేస్ గివింగ్. మదర్స్ మనల్ని ఎప్పుడు ఏదో ఇచ్చుకుంటూ ఏదో చేసుకుంటూ, వాళ్ళ కన్నా ఇప్పుడు చికెన్ 2 పీసులు ఉంటే ఆ 2 పీసులు నా ప్లేట్ లో ఒకటి మా అన్న ప్లేట్ లో ఉండేది. సో మదర్స్ ఎప్పుడు త్యాగం చేస్తూనే ఉన్నారు. మనం ఎదగడం స్టార్ట్ అయిన తర్వాత, మనకి డబ్బులు సంపాదించడం స్టార్ట్ అయిన తర్వాత మనకు స్టెబిలిటీ వస్తుంది. కాబట్టి మదర్ కి ఎప్పుడు ఏదో ఒకటి చేస్తే, మదర్స్ హ్యాపీ ఉంటే మనం హ్యాపీగా ఉంటాం. సో ఐ రియలీ థింక్ మా మమ్మీకి మా అన్న అంటే ఎక్కువ ఇష్టం, మా అన్నకి మా మదర్ అంటే ఎక్కువ ఇష్టము. ఈ ఫైటింగ్ ఎవరి ఇళ్లలో అయినా ఉంటది కదా, వెరీ కామన్. బట్ ఐ రియలీ థింక్ దట్ మా మమ్మీయే మాకు పర్ఫెక్ట్. ఈ మమ్మీ లేకపోతే ఇంకో మమ్మీ అయితే ఎలా ఉండేదో అలా, అంటే లాట్ ఆఫ్ థింగ్స్. బట్ వీఆర్ రియలీ రియలీ హ్యాపీ ఫ్యామిలీ, స్మాల్ ఫ్యామిలీ, హ్యాపీ ఫ్యామిలీ. పద్మావతి గారు, మీకు బంగారం లాంటి దివి ఉంది. సో మిమ్మల్ని చాలా కేర్ చేస్తుంది. బట్ ఇన్ సొసైటీ చూసుకుంటే చాలా మంది పేరెంట్స్ ని కేర్ చేయని వాళ్ళు కూడా ఉన్నారు. సో యాజ్ ఎ లెక్చరర్ గా మీ దాకా కూడా ఇలాంటివి వస్తూ ఉంటాయి. మీరు ఏమనుకుంటారు, అరే ఎందుకు తల్లిదండ్రులను చూడట్లేదు అని అనిపిస్తుందా మీకు? అనిపిస్తుంది. ఇప్పుడు మా స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే నేను ఎక్కువ ఇదే చెప్తూ ఉంటా, పేరెంట్స్ ని ఇలా చూసుకోవాలి, మదర్ మాట కానీ ఫాదర్ మాట కానీ వినాలి. ఫస్ట్ మీరు ఇంట్లో మీ మెయిన్ రోల్ ఏంటంటే వాళ్ళే మీకు ఆది గురువులు, ఆ తర్వాతనే మీకు విద్య నేర్పించే గురువులు. కనుక వాళ్ళ మాటే వినాలి, వాళ్ళు ఏం చెప్తే అదే చేయాలి. వాళ్ళు చెప్పింది మీరు చూసా తప్పకుండా చేయండి, అవే చెప్తాం. అది యాక్చువల్లీ చెప్తే రాదు. బేసిక్లీ పేరెంట్స్, మా బాధ్యత, యాజ్ వి గ్రో పేరెంట్స్ బిహేవియర్ మ్యాటర్స్ అ లాట్ ఇన్ కిడ్స్ లైఫ్. ప్రతి ఒక్క పేరెంట్స్ ఎప్పుడైతే వాళ్ళ పిల్లలకి ఫ్రీడమ్ ఇచ్చి వాళ్ళని ఎదగనిచ్చి ఒక ఛాన్స్ ఇస్తారో, ఓకే నువ్వు బీటెక్ చేసావు, నువ్వు ఇదే చేయాలి, నువ్వు ఇంజనీరే అవ్వాలని ఒక టార్చర్ గొంతు పైన అలా పెట్టి వాళ్ళు అలాగే నాశనం అయిపోతారు. ఎప్పుడైతే వాళ్ళకి కిడ్స్ కి వెన్ యూ గివ్ లాట్ ఆఫ్ ఫ్రీడమ్, ఇప్పుడు చాలా మంది పిల్లలకి ఫ్రీడమ్ ఇస్తున్నారు, ఒకప్పుడు మరి లేదేమో. బట్ వెన్ ఎవర్ యూ గివ్ ఫ్రీడమ్ టు యువర్ కిడ్స్, లైక్ మై పేరెంట్స్ నాకు ఎంత ఫ్రీడమ్ ఇచ్చారో, ఐఎమ్ ఏబుల్ టు సిట్ అండ్ టాక్. నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది, నేను వర్క్ చేయగలుగుతున్నాను, నేను ఇండిపెండెంట్ విమెన్ అయ్యాను. నాకేమైనా కావాలంటే నేను మా మమ్మీని అడగక్కర్లే, డాడీని అడగక్కర్లే, నేనే వెళ్ళి కొనుక్కోవచ్చు. ఐ థింక్ పేరెంట్స్ బిహేవియర్ మ్యాటర్స్ అ లాట్. ఇప్పుడు చేంజ్ అవుతూ వస్తుంది కూడా. సో పేరెంట్స్ ఎప్పుడైతే ఫ్రీడమ్ ఇస్తారో మనం అంత ఫ్రీగా ఎదుగుతాం.